లాస్ట్ టైం అదే తప్పు చేశారు, పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసుకుంటే వాళ్ళు పుట్టి ముంచుకున్నారు. అదే ఓకే. తప్పు మళ్ళీ ఇంకోసారి పునరావృతం చేస్తే చాలా రైట్. ప్రమాదం. ఓకే, మీరే ఇప్పుడు ఆ పాయింట్ తెచ్చారు కాబట్టి నేను ఒక బయట ప్లే చేస్తాను, విని దీని గురించి కూడా చెప్పండి. ప్లే చేయండి రోజా గారు బయట. తప్పకుండా. ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. మీరు తెలుసుకోవాల్సింది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఇదండి, అమెరికా పారిపోతారట, ఇంకా చాలా అన్నారు. నేను అంతసేపు టైం ఎందుకులేండి అని నేను ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారిని అయితే పర్సనల్గా తిట్టిన సందర్భం. నేను ఒకటే చెప్తా సార్, మీ డిబేట్కి వస్తే రోజా గారు తెల్లారి నుంచి ఏం మాట్లాడారు, 2 రోజుల నుంచి ఏం మాట్లాడారు కాదండి, ఈ రోజు మాట్లాడింది ఈ రోజే మాట్లాడతాం, రేపు మాట్లాడదామా సార్? మొన్న కూడా ఇదే గాలి మాట మాట్లాడిన దాని గురించే డిబేట్ అయింది. ఇవాళ మళ్ళీ మీరు చెప్పారు కాబట్టి ఆ రోజు వంశీ స్టూడియోకి కూడా వచ్చాడు ఆయన, కాబట్టి కనుక్కోండి. రెండోది, ఇవాళ ఈ ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరన్నా గాలిలో ఫ్లూక్ గా గెలిస్తే అన్న దగ్గర మా దురదృష్టం ఈసారి, మా దౌర్భాగ్యం తెలియదు కానీ గాలి ముద్దు కృష్ణనాయుడు గారు అనే మహానుభావుడు పిల్లలు కూడా ఈసారి గాలి భాను ప్రకాష్ గెలిచాడు. ఆ మాట దానికి యాప్ట్ చేసుకుని మాట్లాడడం. అందులో ఇంకో కోయిన్సిడెన్స్ అంటే నగిరి నియోజకవర్గంలో ఆవిడ ఓడిపోయి గెలిచిన ఆయన కూడా ఆయన ఇంటి పేరు అదే. సో దీన్ని ప్రతి ఒక్కరికి ఆపాదించి మాట్లాడుకుంటే కొంతవరకు ఈవెన్ ఎలక్షన్స్ అయిన తర్వాత కొంతమంది ఫ్లూక్ గా గెలిచారు, గాలిలో గెలిచారా అన్న మాటలు సర్వసాధారణం. దాన్ని ఇక్కడ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా గాలి భానుప్రకాష్ గారు నేను తర్వాత నగిరి నియోజకవర్గాన్ని ఆపాదించి మాట్లాడడంలో అది సమంజసం కాకుండానే ఉంది. ఆవిడ కొంచెం అగ్రెసివ్ నోట్లోనే మాట్లాడుతూ ఉంటారు ప్రతిసారి. కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే నా దృష్టిలో అయితే కొంచెం మంచిది. ఎందుకంటే విచక్షణారాహిత్యంగా కొన్ని మాటలు మాట్లాడినప్పుడు దాని యొక్క కాన్సిక్వెన్సెస్, రిప్రికేషన్స్ ఇవాళ జనబాహుళ్యాల్లో మిగిలిన పార్టీలలో ఎలాగంటే ఆబ్లిగేషన్ తప్పదు కాబట్టి ఆవిడ భరిస్తారు, కానీ ప్రతి ఒక్కరికి భరించవలసిన ఆబ్లిగేషన్ అయితే ఉండదు. అందులో ఒకసారి ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత అందాకెందుకు సార్, మా డీకేఆర్నమ్మ ఎలక్షన్ ముందు రోజు ఆవిడకి డిక్లేర్ చేశారు గెలిచారని. ఆ రోజు కూడా ఈ రోజు దాకా ఆవిడ పల్లెత్తి మాట ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు మాట్లాడలే, గాలిలో గెలిచారు, ఫ్లూక్ లో గెలిచారని. ఇలా రాజకీయ క్షేత్రంలో గెలిపోవటంకి అతీతంగా గెలిచినప్పుడు అలాగా ఓడిపోయినప్పుడేమో ఒక్కరోజు ఆపుకోలేక ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా అబాస్ పాలైపోయేలా మాట్లాడితే మాత్రం తర్వాత పర్యవసానాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి. ప్రస్తుతం అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి సంయమనం చాలా ఇంపార్టెంట్. రేపొద్దున నేను లేస్తే మనిషిని కానప్పుడు ముందు లెగాలంటే ముందు గెలాలంటే నీ పవర్ చూపించాలంటే గెలిచిన తర్వాత ఏం చేయాలన్న దాని మీద తర్వాత ప్రణాళిక రచించుకోవాలి. అప్పుడు కూడా మీ అధినాయకుడు పాబంతకాలు క్రియేట్ చేస్తే చేసేది చచ్చేది కూడా ఏమీ లేదు. ఈ పార్టీలోనే ఆ పెద్దిరెడ్డి వాళ్ళందరూ చేసిన దాష్టికానికి ఏం చేయాలో తెలియని దిక్కుదోచన స్థితిలో చాలా ఏళ్ళు కొట్టుకున్న తర్వాత ఇవాళ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎజెండా పట్టుకొచ్చి ఏది పడితే అది మాడితే కొంతవరకు మాత్రం టాలరెన్స్, యాక్సెప్టెన్స్ ఉండదు సమాజంలో. ఆవిడ కొంతవరకు సంయమనాన్ని పాటించడం చాలా మంచిది. విచక్షణ కోల్పోకుండా విచక్షణ రాహిత్యంగా గెలిచిన ఎమ్మెల్యేలు మాట్లాడడం సముచితం కాదు. అదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. స్ట్రైట్గా చెప్పారు.